మూర్తి గారిని అభినందించాలి. కాంతారా అవార్డు అనే గద్దర్ అవార్డ్స్లో కాంతారా అవార్డు ఆయనకి స్పెషల్ అవార్డు వచ్చింది. ఆయన ఎంతో ఇండస్ట్రీ కాదు సమాజానికి కావాల్సిన సినిమాలు ఆ రోజు నుంచి ఈ వరకు కష్టాలు నష్టాలు హిట్ ఫెయిల్యూర్ కాదు, సమాజానికి నేనేమి ఇవ్వగలను అనేది చెప్పాలి అంటే నారాయణమూర్తిని మనం తీసుకోవాలి. ఆయన సింప్లిసిటీ కానీ ఆయన ఇది కానీ అలా తీస్తూ వస్తున్నాయని వాళ్ళ ప్రభుత్వం గుర్తించి ఆయనకు ఒక అవార్డు ఇచ్చింది. టిఎల్ కాంతారావు గారి అవార్డు ఇచ్చింది. అభినందిస్తున్నాను దానికి. సార్ నాకు అవార్డు ఇచ్చింది వీరే, ఈ జ్యూరీ సభ్యులే దాన్ని యాక్సెప్ట్ చేసింది గవర్నమెంటు. కాబట్టి నాకు మహానటుడు కాంతారావు గారు ఎంత గొప్ప మహానటుడు అండి. ఆయన పేరు నాకు అవార్డు ఇచ్చినందుకు, ఈ జ్యూరీ సభ్యులు రికమెండ్ చేసినందుకు, దాన్ని యాక్సెప్ట్ చేసినటువంటి ప్రియమైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం మల్లుపెట్టి విక్రమార్క గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఎఫ్డీ చైర్మన్ దిల్రాజు గారికి, తెలంగాణ ప్రభుత్వానికి, ప్రేక్షక దేవుడికి, పెద్దలందరికీ కూడా నా నమస్కారం అండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గద్దరన్ మరొకసారి అవార్డు, కంగ్రాచులేషన్స్. గద్దరన్ అవార్డు, గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్లో గద్దరన్ అవార్డు నాకు ఇచ్చినందుకు, గద్దరన్న పేరిట ఉన్న అవార్డుని కాంతారావు పేరిట ఉన్న అవార్డు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు మీకు. తమ్ముళ్ళు కాంతారావు గారి గురించి చెప్పాలి తమ్ముళ్ళు. తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నైకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ బెల్ట్ దగ్గర అయినప్పుడు మ్యాక్సిమం సినిమా ఫీల్డ్ కోస్టల్ ఆంధ్ర ఇన్ఫ్లుయెన్స్లో ఉండేది. అలాంటి దశలో ఒక ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రాజ్యం వెళ్తున్న దశలో తెలంగాణ నుంచి ఎక్కువ మంది వచ్చేవారు కాదు, దూరం అయ్యేది కాబట్టి. ఇది ఆ దశలో కొద్దిమంది మాత్రమే అక్కడికి వెళ్ళి సక్సెస్ అయ్యారు. అందులో ముఖ్యంగా నెంబర్ 1 కాంతారావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు అటు మహానుభావులు. కాంతారావు గారు గొప్పతనం ఏంటి? ఆయన కోదాడ బిడ్డ, తెలంగాణ గడ్డ బిడ్డ కాంతారావు గారు. అలాంటైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో డి అన్నాడు ఆయన. ఒక జానపద హీరోగా, ఒక కత్తి కాంతారావు గారుగా, ఒక తెలుగు ఎంజీఆర్ లాగా రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో డి అని పాత్రలు వేసి ఛాలెంజ్గా నిలబడిన హీరో కాంతారావు గారు. మామూలు విషయం కాదు కాంతారావు గారి విషయంలో. ది సేమ్ టైం ఆయన ఎటువంటి వేషాలు వేశాడు. రామారావు గారు వేసిన తర్వాత రామారావు గారి తర్వాత మళ్ళీ అన్ని రకాల వేషాలు వేసిన ఇది మహానుభావుడు. రాముడు కానీ, కృష్ణుడు కానీ, అర్జునుడు కానీ, నారదుడు కానీ, లక్ష్మణుడు కానీ ఇటువంటి వేషాలు వేసాడు మహానుభావుడు. అటువంటి మహానటుడు కాంతారావు గారు అవార్డు నాకు ఇచ్చినందుకు నా జన్మ ధన్యంగా నేను